కీర్తనలు 78వ అధ్యాయం చదువుతున్నాను. 78వ అధ్యాయము 24వ వచనం 24వ వచనం నుండి 25వ వచనం వరకు చదవాలి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను. ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించాను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడు ఆహారం ఇచ్చినాడు మనుషులకి. దేవదూతలు తినే ఆహారము దేవుడు మనుషులకు ఇచ్చినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చాను. మీరు తీసుకొని తినుడి, ఇది నా రక్తమని, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. దేవుడు ఆయన శరీరంను గురించి మనకు చెప్పినాడు. ఆయన శరీరం ద్వారానే మనకు పాప విమోచన. 11వ అధ్యాయం 1వ కొరింథీ 25వ అధ్యాయం నుంచి 26వ వచనం వరకు చదువుకున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. దేవుని మరణం గురించి మనము తెలియపరచాలి. దేవుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన ఆకాశం నుంచి వచ్చి మనుషుల కోసం ప్రాణం ఇచ్చాడో మనం తెలియపరచాలి. మనిషి పాపం పోవాలంటే ఆయన అమూల్యమైన రక్తం, దేవుని రక్తం, పరిశుద్ధుడైన రక్తం ద్వారానే మనిషి పాపం పోతుంది. కాబట్టే దేవుడు మనకు ఆయన శరీరంను ఇస్తున్నాడు. లూకాసు వార్తలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు అని ఉంది కదా. ఆయన లోకరక్షకుడు, మనుషుల కొరకు దిగి వచ్చిన దైవం దేవుడు యేసు ప్రభువు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం వరకు చదువుదాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలెనని అన్నాను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఈ రక్షణ నమ్మి బాప్తిసం పొందితే రక్షణ. ఆయన నమ్ముకుంటేనే మనము పరలోక రాజ్యానికి పోతాం, లేదంటే నరకానికి పోతాం. ఇది త్రికాల రక్షణ, త్రిత్వమైన రక్షణ, పొందుతున్న రక్షణ ఇది. ఒక ఆమె ఏం చేసిందంట, వాళ్ళ తమ్ముని కోసం ప్రార్థన చేసిందంట. దేవుడు ఆమె ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని ఆమె ఏం చేసిందంట, ఇంకా మళ్ళీ విశ్వాసంలో నుంచి తొలగిపోయి బాగా చేస్తుందంట ఫస్ట్ ప్రార్థన. అలాంటి ఆమె విశ్వాసంలో నుంచి తొలగిపోయి ఏం చేసింది, మళ్ళా చెడు కార్యాలు, చెడు పనులు చేయడం, అట్లా దూరంగా ఉండి అట్లా ఉండి వెళ్ళిపోయిందంట. ఆమె దేవునిలో నుంచి వెళ్ళిపోయింటే ఆమెలో నుంచి ఒక దీపం బయటికి పోతున్నట్టుగా ఆమెకి అనిపించిందంట.
అట్లా ఆమెలో నుంచి దేవుడే వెళ్ళిపోతున్నట్టుగా ఆమె కనిపించింది. అట్లా ఉంటుంది. దేవుడు మన ప్రార్థన విన్నా వినకపోయినా ఆయన దేవుడు కాబట్టి మనము దేవుని పాదాలు పట్టుకొనే ఉండాలి. అట్లా ఉండాలి. అది మంచిది. ఆయన ఎందుకంటే సృష్టికర్త కదా. ఆకాశంను, భూమిని, దేవదూతలను, మనుషులనైనా మనని అందరిని సృష్టించిన దేవుడు కాబట్టి మనము ఆయనను పాదములు పట్టుకొనే ఉండాలి. ఆయన దేవుడు. ఆయన మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడు అంతే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువే దేవుడు. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోసే, ఏలియా అనువారు. ఆయన రక్షణ కన్నులార చూచిరి. కన్నులారా ఆయన ప్రార్థిస్తుండగా మోసే, ఏలియా వాళ్ళు వచ్చినారు. అవి ఎంత అద్భుతం చూడండి అది కదా. లూకా సువార్త 2:35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పాను. నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకొని పోవునని, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పాను. ఈ విధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన సిద్ధపరిచిన జీతము ఉందంట. మనము చెడు చేస్తే ఆయన చెడుకు తగినంత జీతము ఇస్తాడు. నువ్వు మంచి చేస్తే నీకు మంచికి తగినంత జీతమే ఇస్తాడు. ఆయన తప్పనిస్తే ఎవరివ్వరు. ఆయననే అన్ని ఇచ్చేది. నీకు చెడు చేసినందుకు జీతం ఇస్తాడు, మంచి చేసినందుకు కూడా నీకు జీతం ఇస్తాడు. చెడు చేసినందుకు చెడుగే వస్తుంది, మంచి చేసినందుకు మంచి వస్తుంది. అన్ని విధాలుగా ఏదైనా సరే. 2వ కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం నుండి 11 వరకు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలయును. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పుననే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. మనం చేసినవి అన్నీ ఆయన న్యాయపీఠం ఎదుట మనం ఉంటాం. అన్నీ అడుగుతాడు మనం దేవుడు. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపడి ఉన్నామని చెప్తున్నా. నువ్వు మంచోడివా చెడ్డోడివా అని కూడా ఇతరులకు తెలుస్తుంది. దేవుడు చూస్తాడు. మనస్సాక్షికి తెలిసిపోతుంది ఇతరులకు ఎవరికైనా మనం ఎట్లాంటి వాళ్ళము, ఏ క్రియలు, వ్యక్తులము, మంచివారమా చెడ్డివారమా అని దేవునికి కూడా తెలుస్తుంది, మనుషులకి తెలుస్తుంది. దేవునికి తెలుస్తుంది, మనుషులకు కూడా తెలుస్తుంది.
యోహాను సువార్త 14 అధ్యాయం 2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడు మంచివారి కోసం ఆయన దగ్గర, ఆయన ఉండే ప్లేస్లో, పరలోకంలో మన కొరకు, మంచి వ్యక్తుల కొరకు, మన కొరకు హౌస్లు నిర్మిస్తున్నాడు. ఇండ్లు కట్టుతున్నాడు. అవి అద్భుతమైన ఇల్లు. ఎట్లా ఉంటాయి? బంగారుతోని, వజ్ర వైడూర్యాలతోని ఉంటుంది అక్కడ పరలోకం. అలాంటి ప్లేస్లో మన గృహము ఎట్లా ఉంటుంది? భూమి మీద మన గృహం ఎట్లా ఉంది? బొక్కల కొట్టాలు, ఆర్చులు, పర్రెలు కొట్టిన ఆర్చులు, కలర్ పెయింట్లతో ఉండే ఇండ్లు మనవి. అక్కడ అద్భుతమైన ఇండ్లు దేవుడే నిర్మిస్తున్నాడంట మన కొరకు. అక్కడ చేరుకోవాలంటే మనము పరిశుద్ధంగా ఉండాల, పవిత్రంగా ఉండాల, నీతి నిజాయితీగా బతకాల, దేవుణ్ణి నమ్ముకోవాలా, యేసు ప్రభువుని. 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. సాత్వికమును, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును అవి సంపాదించుకున్నాను. అవి అద్భుతమైన వచనములు, అద్భుతమైన క్రియలవి, అద్భుతమైనటివి అవన్నీ మనము అవి సంపాదించుకోవాలా. చెడు వాటిని సంపాదించుకునడం కాదు, అద్భుతమైన వాటివి, మంచివి సంపాదించుకోవాలా. సియోను పాటలు సంతోషముగాను పాడొచ్చు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగాను పాడొచ్చు, సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేను లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేను లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు, సియోను వెళ్ళుదము. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమను పాడెదము, ఆయనను వర్ణించెదము. యూదా శూర్యుడు యెహోవా
నా బలము నా గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము. చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. మీరు మందులుగాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమటుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనాల. వాగ్దానము దేవుడు చెప్పినాడు, అది నెరవేరుతుంది. మనము నమ్మాలా, విశ్వసించాలా, ఆశ పెట్టుకోవాలా, దృష్టి ఆయన మీద ఉండాలా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మీద, యేసు ప్రభువు మీద ఉండాలి. అప్పుడు మనకు వాగ్దానాలు నెరవేరుతాయి. ఆయన చెప్పినది మనం చేయాల. అప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదములను ఇస్తాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. నేను నూతనమైన యెరూషలేము, ఆయన పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూశానట కదా. ఎంత అద్భుతం! అద్భుతం, మహాద్భుతం. ప్రకటన గ్రంథము చదివితే మనకు మొత్తం అర్థమవుతుంది. అది పరలోకం ఎట్లా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత గాజులాగా ఉంటుంది. గాజు ఎట్లా మెరుస్తుంది, ఒక మెరుపులాగా ఉంటుంది. అది అద్భుతమైన కలర్లను ప్రకాశిస్తుంది. వైడూర్యాలు అట్లా మెరుస్తుంటుంది. వజ్రాల కన్నా విలువైన రత్నాల వలె మెరుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది పరలోకం. 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఉంది. బాగా చదవండి, నిదానంగా చదవండి, ప్రేమతో చదవండి, ఇష్టంతో చదవండి, ప్రయాసతో చదవండి, అర్థం చేసుకునేలాగున చదవండి. నిదానంగా, నెమ్మదిగా చదవండి. అప్పుడు మనకి దేవుని వాక్యం అర్థమవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకో. యేసు ప్రభుని నమ్ముకుంటేనే కుడివైపునకి వస్తారు, లేకపోతే రారు. ఇది చిన్న జీవితం, మనకి ఇదే లోకము, ఇదే మన బతుకు, ఇదే మేము, ఈ పుట్టుకనే ఇదే మా లైఫ్, మా జీవితం, మా ధన్యము ఇదే అని అనుకుంటుంటారు. వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ మా కులం వాళ్ళు నమ్మలేదు, నేనెందుకు నమ్ముతా, అది అనుకుందరు అనుకుంటారు. యేసు ప్రభుని దేవుడు ఆయన యేసు ప్రభు కులం గిలం కాదు, నీ కొరకు కూడా చనిపోయినాడు. మాదిగోళ్ళ కోసం చనిపోయినాడు, బోయోళ్ళ కోసం చనిపోయినాడు యేసు ప్రభువు, కాపుల కోసం చనిపోయినాడు, కుమ్మరుల కోసం చనిపోయినారు, పింజరుల కోసం చనిపోయినాడు, తుర్కోళ్ళ కోసం చనిపోయినాడు, ప్రతి కులం కోసం చనిపోయినాడు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినాడు, ప్రతి ఒక్కరి కొరకు. ఆయననే సృష్టించినాడు మనుషులను, కాబట్టి ఆయననే రక్షించుకుంటున్నాడు. అది మనం తెలుసుకోవాలా. ఈ భూమి మీద బతుకున్నాం కానీ మనం అక్కడ ఉండాలా, ఎక్కడ? దేవుని దగ్గర ఉండాలా మనం. అది మనకు మెయిన్ పాయింట్, కోరిక ఉండాలా. అందుకే తెలుసుకోవాలా, యేసు ప్రభువే నిజమైన దేవుడు. తెలుసుకోండి, వినండి, వినాలా, ఫస్ట్ వినాలా, ఏది మంచి చెడు అని తెలుసుకొని నమ్ముకోవాలా. అది మంచిది, మంచి లక్షణం, అది మంచి లక్షణం ఉండాలా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనంలో ఏమన్నారు? తోడేలును గొర్రె పిల్లలను కలిసి మేను, సింహం ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. అవి యెహోవా సేవించుచు ఉన్నాడు. సేవించుచున్నాడు కాదు, సెలవిచ్చుచు ఉన్నాడు అని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. నేను రాంగ్ చదివినా, దేవుని మాట తప్పు. సెలవిచ్చుచు ఉన్నాడు. తోడేలును గొర్రె పిల్లలను కలిసి మేను, సింహం ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. చెప్తున్నాడు మనకు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును. దేవుడే తోడంట. చూడండి, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడంట. ఎంత అద్భుతం చూడండి. దేవుడు తోడు ఉంటే ఇంకా జీవితం ఎట్లా ఉంటుంది? అద్భుతమే అద్భుతం, 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 మహాద్భుతాలే. ఇంకా కష్టం గిష్టం అనేది ఏముండదు, అన్ని అద్భుతాలే. ఆరోగ్యమే, సంతోషమే, సమాధానమే, జీవితం అద్భుతంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, పరిశుద్ధంగా మంచిగా ఉంటుంది. ఇంకా దేవుడు తోడు ఉంటే మహాద్భుతమే. గట్టిగా సంతోషం పొంగిపోతుంది. ప్రవక్తలు అక్కడ ఉంటాం దేవుడు తోడుంటే. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చాను.
మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తనలు పాడు ఒలివల కొండకు వెళ్ళిరి. ఆయన రక్తము, ఆయన శరీరము తాగాలి. తాగుతనే మనకు పాపం పోతుంది, లేకపోతే పోదు. ఏ రక్తం వలన పోదు, పరిశుద్ధమైన రక్తం వలన పోదు. సన్న పిల్లలని చంపినా కూడా పోదు. ఆ సన్న పిల్లలలో కూడా పాపము ఉంటుంది. మనిషికి పుట్టినోనికి పాపము ఉంటుంది. మన పిల్లలు కాబట్టి సన్న పిల్లల్ని చంపుతున్నారు కొందరు పాపం పోవాలని. అట్లా కూడా పాపం పోదు, ఇంకా పాపం ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎవరు? మనుషుల పిల్లలే కదా. కాబట్టి మనుషుల పిల్లలకి మనుషుల పాపం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పాపం వస్తుంది. అంతే, పాపం పోదు. సన్న పిల్లల్ని చంపుతున్నారు కదా, కొందరు నరబలి ఇస్తున్నారు, అయినా సరే పాపం పోదు. యేసు ప్రభు రక్తం ద్వారానే పాపం పోతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన మనిషి, ఆయన యుగ పురుషుడు, ఆయన దైవమై ఉన్నాడు. ఆయననే యేసు ప్రభువు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, త్రిత్వమైన యేసు ప్రభువు. లూకాసు వార్త లూకాసు వార్త 22వ అధ్యాయం 29. గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీదను కూర్చొని ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటక నేను మీకు రాజ్యంను నియమించుచున్నాను. తీర్పు తీరుస్తారు అంటే ఒక చిన్న రాజు వలె ఉంటారు, ఒక రాజు వలె ఉంటారు, ఒక హై స్థాయిలో ఉంటారు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు, తీర్పు చెప్తారు. తీర్పు అంటే ఎవరు? మంచి వ్యక్తి మాత్రమే తీర్పు చెప్పగలుగుతాడు. ఒక దైవ గుణములు ఉన్నవాడే తీర్పులు తీర్చగలడు. వాళ్ళని దేవుని పిల్లలు అని అంటారు. యూదా గోత్రములలో, ఇశ్రాయేలు 12 గోత్రములలో మీరు తీర్పు తీరుస్తారు. వాళ్ళు ఇజ్రాయెల్ అంటే మంచివాళ్ళు, వాళ్ళకే తీర్పు తీర్చే అవకాశాలు ఉంటాయి. అంత హై స్థాయికి వెళ్ళిపోతావు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లి వస్త్రం, పరలోకానికి వెళ్ళాలంటే నీతి వస్త్రం, నిజాతి వస్త్రం, యేసు ప్రభు వస్త్రం ధరించుకుని ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే లేదు. అంతే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంటుంది దాంట్లోన, చూడండి. అది అధ్యాయంలో ఉంటుంది, చూడాల, చదవాల. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఇట్లా ఉంటుంది, చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును.
జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జీవ గ్రంథంలో పేరు ఉండాలి. జీవ గ్రంథం అంటే మరణమే లేని గ్రంథం. అది మనకు కూడా మరణమే లేకుండా ఉంటుంది. ఆ గ్రంథంలో మన పేరు రాయబడితే, మన నీతి క్రియలు దేవుని నమ్ముకుంటే ఆ గ్రంథంలో పేరు రాయబడుతుంది. మనకు మరణమే ఉండదు, ఎప్పుడు బతికే ఉంటావు మనం. అదే దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఈ ఇనుప మైమరుపులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. అట్లా ఉంటుంది. ఎల్లప్పుడూ జీవిస్తారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని వాటిని తెలుపు చేసుకున్నాం. గొర్రెపిల్ల రక్తం అంటే మన పాపాలు పోవాలంటే యేసు ప్రభు రక్తంలోనే మన పాపాలు పోతాయి. మనం తెలుపుగా మారుతాం. ఆ తెలుపు వస్త్రము యేసు ప్రభుని ధరించుకుంటే, ఆ వస్త్రం ఉన్నప్పుడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు తెలుపు వస్త్రం ఉంది. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు పరలోకానికి పరలోకంలో ఉండు అని దేవుడే సెలవిస్తాడు. పరలోకం నా దగ్గర ఉండు, నా పరలోకంలో ఉండు, నేనుండు చోట నువ్వు ఉండు అని దేవుడు చెప్తాడు. ఆ రాజ్యం ఎంతో అద్భుతమైనది, ఆ రాజ్యం ఎంతో విలువైనది. మనం అక్కడికి వెళ్ళాలని ఆశపడాలి. ఇక్కడ ఉండే 2 ఎకరాల కోసం, 1 ఎకరా కోసం ఉండే కొట్టం కోసం, ఉండే వ్యభిచారాల కోసం, ఉండే చెడుతనాల కోసం మనము ఆ రాజ్యంని విడుచుకోకూడదు. అది అద్భుతమైన రాజ్యం. అక్కడ మనము ఎల్లప్పుడూ జీవిస్తాం, ఎప్పుడూ బతికే ఉంటాం. ఇక్కడ ఉండే చెడు వాటి కోసం ఇష్టపడరాదు, యేసు ప్రభుని ఇష్టపడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ఈ గ్రంథంను మనము చదవాలా, నేర్చుకోవాలా, అద్భుతంగా మనము ఉండాలి. అది మనకు మంచి ఆశ, మంచి లక్షణం ఉండాలి. చెడు లక్షణాలు ఉండరాదు. చెడు ఉందంటే విషం ఉన్నట్టని, అదే మనిషి ఉందంటే పరిశుద్ధత ఉందని అర్థం. పరిశుద్ధంగా ఉండాలి. మనం కూడా యేసు ప్రభు లాగా ఉండాలి, యేసు ప్రభుని పోలి ఉండాలి, యేసు ప్రభు పిల్లలం కావాలా. అదే కదా దేవునికి ఇష్టమని. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.